ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో హామీని నెరవేర్చుతూ ముందుకు సాగుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేసింది. పింఛన్ బకాయిలను సైతం అందించింది. గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల విషయంలో బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అయితే మహిళల పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయింది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూటమి హామీ ఇచ్చింది. అంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రయాణంపై హామీ ఇచ్చింది. పథకాన్ని అమలు చేయగలిగింది. అటు తర్వాత తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి అమలు చేస్తుంది. అయితే ఏపీలో సైతం కూటమి ఇదే హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా అమలు చేయలేకపోయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తుంది. అందుకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే ఏ ప్రతిపాదికన ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై ప్రభుత్వం రకరకాలుగా ఆలోచన చేస్తుంది. ఈ పథకం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న బస్సులు కూడా చాలవు. అందుకే అదనంగా 1000 బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు అద్దె బస్సులను సైతం వినియోగించనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. మరో నెల రోజుల్లో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. దీంతో సంక్రాంతి నాటికి ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు కానుందన్నమాట.